మిత్రులందరికీ స్వాగతం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. వీరబ్రహ్మం గారి గురించి, వారి తాత్వికతను గురించి చెప్తానని చెప్పి ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మీ అందరికీ మనవి చేశాను. అందులో భాగంగానే చిన్న చిన్న షార్ట్స్ చేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఎపిసోడ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ కులం గురించి బ్రహ్మం గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆలోచనల గురించి మీకు చెప్తాను. బ్రహ్మం గారు విశ్వకర్మ నేను విప్రులు మీరాయా అని చెప్పి ఆయన అంటాడు. అంటే పండితుల గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది మీద నిరసనలు తెలియజేసేటప్పుడు ఆ మాట అంటాడు. అంతేకాకుండా కులం పట్ల ఆయనకి చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. అన్ని కులాలు సమానం అంటాడు. ముఖ్యంగా ఆయన శిష్యులను మనం గమనిస్తే అన్ని కులాల నుంచి ఆయన శిష్యులు ఉన్నారు. అన్నాజయ్య లాంటి బ్రాహ్మణ కులస్తులు ఆయనకు శిష్యులుగా ఉన్నారు. సిద్ధప్ప లాంటి ముస్లింలు కూడా ఆయనకు శిష్యులుగా ఉన్నారు. అట్లాగే ఎంతోమంది బీసీ కులాల వాళ్ళు ఉన్నారు. అట్లాగే కక్కయ్య అనే మాదిగ కులస్తుడు ఆయనకు శిష్యుడిగా ఉన్నాడు. ఆయన ఊరూరా ప్రచారం చేసేటప్పుడు అన్ని కులాల సమానత్వాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. కులాన్ని గురించి ఆయన ఆలోచనలు చూడండి. కులము కులమటంచు గొణిగెడి పెద్దలు చూడరైరి తొల్లి జాడలెల్లా మునుల పుట్టువులకు మూలమ్ము తెలియదు మూలమ్ము లేదంద్రు కాళికాంబ హంస కాళికాంబ అంటాడు. అంటే మనకి ఒక సామెత కూడా, ఒక పద్యం ఒకటి ఉన్నది. అదేంటంటే సూరుల జన్మంబు సురల జన్మంబు ఏరుల జన్మంబు ఎరుగనగునే అని. సూరులు, సురలు, ఏరులు వీటి జన్మాలు మనకి ఎవరికి తెలియకపోవడానికి కారణం అదే. అట్లాగే గొప్పవాళ్ళ పుట్టుకల గురించి కూడా మనకు తెలియదు. అంతేకాదు బ్రహ్మంగారి పుట్టుక గురించి కూడా చాలా కథలే ఉన్నాయి. ఆయన ఎక్కడ పుట్టారు, ఎవరి కొడుకు కూడా స్పష్టంగా మనకు తెలియదు. కులము గోత్రమంచు కూసెడి మలపల కర్మఫలము ముందు కట్టి కుడుపు బ్రహ్మమంద కలదు వర్ణములను వీడ బ్రహ్మమందగలరు వర్ణములను వీడ. వర్ణాన్ని కులాన్ని వదలకుండా మీరు బ్రహ్మాన్ని అందుకోలేరని చెప్తాడు. ఆయన మాలమాదిగల మీద చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు చెప్పాడు. మాలమాదిగల గురించి చాలా చక్కటి ఆయన అనుబంధం ఉంది ఆయనకి. చెప్పాను కదా ఇప్పుడే, కక్కయ్య ఆయన శిష్యుడిగా ఉండి ఆయన అంత గొప్ప ఆయన వాళ్ళ దగ్గరికి తీశాడని, వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని అంటే రాజయోగాన్ని, ముక్తి మార్గాన్ని తెలుసుకోవటం అందరికీ సమానమైన హక్కు ఉందని, స్త్రీలకు కూడా సమానమైన హక్కు ఉందని చెప్పి ఆ యోగ మార్గాన్ని బోధిస్తాడు ఆయన. ఆ బోధించిన శిష్యులలో కక్కయ్య గారు కూడా. కక్కయ్య మాట ఇప్పటికి కూడా కందమల్లాయపల్లిలో ఉన్నది. అందులో ఏమంటాడు చూసారా, మాల మాదిగలకు మూలమ్ము హరి అవును మాల మాదిగలకు సూలి మొదలు హరియు హరుడు రెండు తెరగులై వచ్చిరి. ఈ మాలమాదిగలు ఎవరు అంటే హరి, హరుడు ఇద్దరు కూడా రెండు మార్గాల్లో ఇక్కడికి వచ్చారయ్యా. వాళ్ళిద్దరూ వేరు కాదు. మాలమాదిగలకు మూలమ్ము హరి అవును మాలమాదిగలకు సూలి మొదలు, సూలి అంటే శివుడు మొదలు, హరియు హరుడు రెండు తెరగులై వచ్చిరి. హరి, హరుడు ఇద్దరు కూడా భూమి మీదకి వచ్చారు. వాళ్లే మన మాలమాదిగలు అంటాడు బ్రహ్మంగారు. మాలమాదిగలను మంచి సన్యాసులే కోర్కెలుడుగువాడు గొప్ప యోగి ఆత్మ నిబ్బరించు అందరూ బ్రాహ్మణులు అంటాడు. ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆత్మను నిబ్బరించినటువంటి వాడు, తనలోనే తన బ్రహ్మాన్ని చూడగలిగినటువంటి వాళ్ళు, తనలోనే దేవుణ్ణి చూడగలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. మాలమాదిగలు హరి జనులు అనే మాట ఇక్కడే ఉంది. అక్కడ అండపిండ మరయ చండాలుడే మేలు అండపిండ మరయ చండాలుడే మేరు గొప్ప సొడ్డు కొండ వంటి ఆశ గొప్ప సొడ్డు దండమందు మేలు పిండంబు తెలియనా దండమందు మేలు పిండంబు తెలియనా కాళికాంబ హంస కాళికాంబ. అండపిండ మరయ చండాలుడే మేలు కొండ వంటి ఆశ గొప్ప సొడ్డు దండమందు మేలు పిండంబు తెలియనా కాళికాంబ హంస కాళికాంబ. వేమన పద్యాల్లాగానే ఈ కాళికాంబ పద్యాలు కూడా ఆటవేలది పద్యాలు. హాయిగా అందరూ పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇలా కులాన్ని గురించి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. గురుని గురు తెరుగరు కులభేద వాదాన గురిని కంటే స్థలము కులము గలవే నిందలు అనచగలుగు కులబిత్తు కులమాయ. ఇది ఆయన కులాన్ని పట్ల ఆయనకున్నటువంటి కులభేదంతో మీరు వాదించినంతకాలము గురుని గురు తెరుగరు. గురుడు ఎవరు? తాను మనలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని తెలియజేయడానికి సహాయపడేటటువంటి వాడు, తెలియజేసేవాడు. గురుని గురు తెరుగరు కులభేద వాదాన గురుని కంటే స్థలము కులము కలవే
అంతకంటే గొప్ప కులాలు, అంతకంటే గొప్ప స్థలాలు ఏముంటాయి అంటాడు. నిందలు అణచగలుగు కులబిందు కులమాయే. నిందలు అణచగలిగేటటువంటిది ఆ స్థానమే కులం అవుతుందంటాడు. అంటి గురుడి ధ్యానమందు తేజము గని కంటకంబులెడ్ల కాల్చివైచి మాలమాదిగలను బ్రాహ్మలుగా చూడు. కాళికాంబ హంస కాళికాంబ. ఇది ఆయన తత్వం. కులాన్ని గురించి బ్రహ్మంగారు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు చెప్పారు. మిత్రులారా, బ్రహ్మంగారి తత్వాన్ని, అచల తత్వాన్ని, బ్రహ్మంగారు చాలా హేతువాది. ఆయన నిరీశ్వరవాది కాదు, ఈశ్వరవాది. అంటే దేవుడు ఉన్నాడు అంటాడు. దేవుడు ప్రతి జీవిలోనూ ఉంటాడు అంటాడు. దేవుడు వేరే చోట లేడు, ప్రతి జీవిలో ఉంటాడు. నీలో ఉన్న జీవుణ్ణి నువ్వు, నీలో ఉన్న పరమాత్మని, నీలో ఉన్న బ్రహ్మాన్ని నువ్వు గుర్తించమంటాడు. నే చూచినా అనే బ్రహ్మము అనే దాంట్లో కూడా ఇదే ఉంటుంది. అలా చూసినప్పుడు ప్రతి జీవిలోనూ నువ్వు బ్రహ్మాన్ని దర్శించగలిగినప్పుడు అది చాలా గొప్ప విశేషం అని చెప్తాడు. అందుకే కులభేదవాదాన మనం గురువుని గుర్తుపట్టలేమంటే బ్రహ్మాన్ని గుర్తుపట్టలేము అని చెప్తాడు. కాబట్టి కులం విషయంలో బ్రహ్మంగారు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం చెప్పాడు. 1693లో జీవ సమాధిలోకి వెళ్ళినటువంటి ఆయన, 17వ శతాబ్దంలో ఉన్నట్టు ఆయన, అంటే దాదాపు 400 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి బ్రహ్మంగారు ఇంతటి సామాజిక సంస్కరణవాది. అలాంటి ఆయన సాహిత్యాన్ని మనం ఒక్కొక్క సంచికలో చెప్పుకుంటూ వస్తాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను వైడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.